రాయలసీమలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయ స్వామి దేవస్థాన నిర్మాణ పనులు పూర్తి కాకుండానే ఆలయ నిర్మాణ పనులను పక్కన పెట్టి శ్రావణమాసంలో ఆలయాన్ని ప్రారంభించాలని కొంతమంది కుతూహలపడుతున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఆలయ నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత సంప్రోక్షణ చేసి కలశ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ స్థాపన, రాజగోపుర నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత యజ్ఞాలు, హోమాలు చేయవలసుండగా శ్రావణ మాసంలో భక్తులకు స్వామివారి దర్శనానికి వీలు కల్పించాలని పలువురు కోరడం ఏమిటని విమర్శిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. జయ శ్రీరామ్. ప్రముఖ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ గండి వీరాంజనేయ స్వామి క్షేత్రంలో మనము అయోధ్యలో రామాలయం 70 ఎకరాల పైన ఉన్నటువంటి ఆ అయోధ్య రామాలయాన్ని కట్టనీకి 4 సంవత్సరాల్లో కట్టి 5వ సంవత్సరంలో దర్శనానికి ఏర్పాటు చేశారు. కానీ రాజకీయ దురుద్దేశము మరి ప్రధానంగా ఏ ఉద్దేశాలు మనకు తెలియదు. కానీ ఈ రాజకీయ నాయకుల కారణాన, ఈ రాజకీయ ఉద్దేశాల కారణాన గండి పుణ్యక్షేత్రం ఇంకా పూర్తి కాలేదు. 26,10,00,000 రూపాయలకి నిధులు మంజూరు చేశారు దీనికి కట్టనీకి. దేవాలయం పూర్తి అయిపోయింది 20 కోట్ల రూపాయలతో. ఇక మిగిలిన పనులు 6 కోట్ల చిల్లర పనులు ఉన్నాయి. దీనికి గాలిగోపురం కానీ, ధ్వజస్తంభం కానీ, ఈ ఫ్లోరింగ్ కానీ, ఈ పనులన్నీ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. మరి ఎప్పుడు పూర్తి చేస్తారో, దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ ఎప్పుడు చేస్తారో మరి మేము చెప్తున్నాము. గత ప్రభుత్వం అంటే చేయలేకపోయింది. ఈ కూటమి ప్రభుత్వం ఉన్న ఈ గండి వీరాంజనేయ స్వామి క్షేత్రాన్ని త్వరగా పూర్తిగా నిర్మించి త్వరలో పునఃప్రతిష్ఠ చేస్తారని ఆశిస్తున్నాము. ఇది యావత్ హిందూ సమాజం, యావత్ భక్త సమాజం యొక్క కోరిక. త్వరగా కూటమి ప్రభుత్వం దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.